బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు టీడీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎస్సీలకు ప్రాధాన్యతనిస్తూ వారి జీవన శైలిని మెరుగుపరిచే విధంగా 2281 కోట్లు ఎస్సీల సంక్షేమానికి కేటాయించడంపై వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలను పూర్తిగా నిర్వీర్యం చేసి వారి జీవన శైలిని మరుగున పడేసిన దాఖలాలు చూసాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆలోచనతో ఇలాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, 49వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభువు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గం రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే 2025-26 బడ్జెట్కి గాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత మరి మా ఎస్సీలకి 20,000 కోట్ల 271 కోట్ల రూపాయలు మరి ఎస్సీలకి మరి నిధులు కేటాయించినందుకు గాను, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా మరి ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎస్సీలు, దళితులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొని ఏ విధమైన ప్రోత్సాహాలు లేక మరి ఏదైతే నిధుల కేటాయింపులు పక్కదారి మళ్లించిన జగన్ ప్రభుత్వం మరి 5 సంవత్సరాలు దళిత సామాజిక వర్గం అంతా కూడా నలిగిపోయింది. అది తెలిసిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా మరి ఈ సంవత్సరం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీలకేమో 20,271 కోట్లు, అలాగే ఎస్టీలకేమో 8,121 కోట్లు ఇవ్వడం అనేది మరి హర్షించదగ్గ విషయం. మేమందరం కూడా మరి ఎన్డీఏ కూటమి నాయకులకు, మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.